Hi, this is Appal Naidu from JR Institute, Ranasthalam. Okay, the Faculty of Bioscience. మనం గత క్లాస్లో విటమిన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మొదటిసారిగా విటమిన్స్ యొక్క చారిత్రక నేపథ్యం, తర్వాత ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్స్, ఆ తర్వాత నీటిలో కరిగే విటమిన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా ఎక్కువగా ఈ విటమిన్స్ గురించి ఇటీవల రీసెంట్గా అవుతున్న ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీలైతే గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరూ కూడా గ్రూప్ డి అండ్ ఏపీపీఎస్సి కానీ అలా ఎనీ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఎవరైనా కానీ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు వాచ్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, అయితే మనం ఇంతవరకు అయినటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం నీటిలో కరిగే విటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మరి నీటిలో కరిగే విటమిన్స్ ఏమని చెప్పుకున్నాం అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కింద బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్స్ ఉన్నాయండి. మరి బి కాంప్లెక్స్ అనేది బి యొక్క సమూహము అది బి1 అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్ థయామిన్. ఓకే, ఇలా మనం ప్రతి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్, వాటి యొక్క డైటరీ సోర్సెస్, అవి లభించే పదార్థాలు, అలాగే వాటి యొక్క డెఫిషియన్స్, వాటి యొక్క లోపాలు, అలాగే వాటి ద్వారా మనకి యూజెస్, వాటి వల్ల ఉపయోగాలు ఏంటనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే మొదటిసారిగా బి1 ఈ విటమిన్లు చాలా స్వల్పకాలంలోనే మన బాడీలో సాల్యూట్ అవుతాయి, కరిగిపోతాయి. అలాగే యూరినల్ ద్వారా కూడా వచ్చేస్తుంటాయి. యూరిన్లో మనకి మన మూత్రం ద్వారా బయటకు విసర్జించబడే విటమిన్ ఏదంటే విటమిన్ సి అండి. విటమిన్ సి ఇక్కడ చూసుకున్నట్లయితే బి1 థయామిన్, దీని యొక్క సైంటిఫిక్ నేమ్ థయామిన్. దీని లోపం వల్ల వచ్చినటువంటి వ్యాధి ఏదంటే లోపం వల్ల వచ్చినటువంటిది బెరీ వ్యాధి. మనం మొట్టమొదటిసారిగా విటమిన్స్ యొక్క చారిత్రక నేపథ్యంలో ఏమని చెప్పుకున్నాము? మనకి జపాన్ దేశస్థుడైనటువంటి కాశ్మీర్ ఫంక్ అనే వ్యక్తి జపాన్ నావికుల పైన ప్రయోగం చేయడం అనేది జరిగింది. ఆ ప్రయోగంలో వారు ఒక వ్యాధితో బాధపడుతుండడం అనేది గమనించాం. మనం ఆ వ్యాధి ఏదంటే బెరీ వ్యాధి. ఇది నాడీ సంబంధిత వ్యాధి. అలాగే నాడీ సంబంధం అంటే మనకి మెదడు సరిగ్గా పనిచేయకపోవడం కానీ, లేదంటే శరీర కండర సంకోచ స్థితిలో ఉండడం కానీ, అలాగే గుండె యొక్క హార్ట్ బీట్ అనేది తగ్గిపోవడం అనేది ఈ యొక్క వ్యాధి లక్షణాలండి. అయితే దీని గురించి మనకు లభించే పదార్థాలు, డైటరీ సోర్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా రైస్ యొక్క పొరపు ఉంటుంది కంటే మనం ధాన్యం ఆడిస్తాం. పూర్వకాలంలో మనం దంపుడు బియ్యం, దంపుడు బియ్యాన్ని మనం ఎక్కువగా ఉపయోగించే మన పూర్వీకులు మన భారతదేశంలో. అయితే ఈ దంపుడు బియ్యం దంచేటప్పుడు వాటి యొక్క గోధుమకి మరియు రైస్కి మధ్య ఒక చిన్న పొర, చాలా స్వల్పమైనటువంటి పొర లాంటి పదార్థం ఉంటుంది. ఆ ధాన్యపు పొట్టు అనేది మనం తిన్నామనుకోండి, దాంట్లో ఈ విటమిన్ ఉంటుందండి, థయామిన్ అనే విటమిన్. ఆ ధాన్యపు పొట్టులో ఉన్నటువంటి విటమిన్ ఏదంటే అందువల్ల దీన్ని తవుడులో ఎక్కువగా మనకి లభిస్తుందండి. వరిలో చూసుకున్నట్లయితే, అలాగే గోధుమ పొట్టు, వరి పొట్టు, గోధుమ పొట్టు వీటిల్లో ఉంటుందండి. ఏంటంటే ఒక రైస్ పైన ఉన్నటువంటి ఒక చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్లో ఈ థయామిన్ అనే విటమిన్ ఉంటుందండి. దీని లోపం వల్ల మనకి బెరీ వ్యాధి వస్తుంది. ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి అండి. ఇది దేనికి సంబంధించిందంటే నాడీ సంబంధిత వ్యాధి. మరి తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క లోపం వల్ల మనకి బెరీ వ్యాధి వస్తుందని చెప్పుకున్నాం. ఇవి లభించే పదార్థాల వల్ల
తవుడు, గోధుమ యొక్క పొట్టు, హస్క్ అంటారు కదా, గోధుమ పొట్టు, హస్క్లో ఎక్కువగా ఇది మనకి లభించడం అనేది జరుగుతూ ఉంటుందండి. మరి తర్వాత దీని యొక్క లాభం ఏంటంటే ఇది యాంటీ బెరీబెరీగా పనిచేస్తుంది. అంటే బెరీబెరీ వ్యాధి రాకుండా మనం దేనిని ఎక్కువగా తీసుకోవాలి అంటే థయామిన్ అనే విటమిన్. ఈ థయామిన్ అనే విటమిన్ మనకి ఎక్కడ ఎక్కువగా లభిస్తుంది అంటే గోధుమ యొక్క పొట్టు లేదా రైస్ యొక్క పొట్టు, తౌడులో ఎక్కువగా మనకి లభించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పశువులకి ఎక్కువగా ఈ విటమిన్ లోపం ఉండదు, ఎందుకంటే మన తౌడు అనేది పశువులకి ఎక్కువగా వెళ్తుంది కాబట్టి. మరి పాలిష్డ్ చేసే రైస్లో మనకి ఇది లోపిస్తుందండి. ఓకేనా, మనము రైస్ని పాలిష్ చేస్తాం, దాన్ని ఒక దాని మీద ఉన్న పొర కాకుండా జనరల్గా మనం పిండి మరలోనే మనకి రైస్ని అనేది ఆడించడం అనేది జరుగుతుంది. అలా ఆడించడం ద్వారా దానికి మళ్ళీ తర్వాత అప్పుడులోనే కొంత పొట్టు పోతుంది, మిగతా మళ్ళీ మనం పాలిష్ చేయడం వల్ల కంప్లీట్గా ఆ రైస్ మీద ఉన్నటువంటి పై పొర అంతా పోయి ఉట్టి వేస్టేజ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉన్నటువంటి రైస్ మాత్రం ఉంటుందండి. పాలిష్డ్ రైస్ అనేది మన శరీరానికి అంత ముఖ్యమైనది, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ మన శరీరానికి ఉపయోగపడే పోషకాలను మాత్రము తొలగిస్తుందండి. అందువల్ల దీని యొక్క లాభం ఏంటంటే ఇది యాంటీ బెరీబెరీగా ఉపయోగపడుతుందండి, యాంటీ బెరీబెరీగా ఉపయోగపడటం జరుగుతుందండి. ఓకే, తర్వాత రెండవ బి కాంప్లెక్స్లో రెండవ విటమిన్గా చూసుకున్నట్లయితే B2ని రైబోఫ్లావిన్ అంటారండి. B2ని ఏమంటారు? రైబోఫ్లావిన్గా చెప్పడం జరుగుతుందండి. B2ని మనం ఏం చెప్తాం? రైబోఫ్లావిన్ విటమిన్గా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మనకి B1 అనేది థయామిన్, B2 అనేది రైబోఫ్లావిన్ విటమిన్గా చెప్పడం జరుగుతుందండి. ఈ రైబోఫ్లావిన్ మనకి కోఎంజైమ్గా కూడా పనిచేస్తుందండి. దీని యొక్క ఇది ఏం చేస్తుందంటే కోఎంజైమ్గా అంటే ఏంటి? ఎంజైమ్స్కి సహాయకారిగా మన బాడీలో రెండు రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయండి మానవ శరీరంలో. అలాగే మానవ శరీరంలో కాదు, ప్రతి జీవిలో కూడా రెండు రకాలైనటువంటి గ్రంథులు ఉండడం అనేది జరుగుతుంది. ఆ గ్రంథులు గ్లాండ్స్. అవర్ బాడీ హ్యాస్ 2 types of glands. Okay, one gland is duct glands, another gland is ductless glands. Okay, ఒక గ్లాండ్ అనేది నాళ గ్రంథి. చూడండి, గ్రంథులు మానవ శరీరంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నాళ గ్రంథి, రెండు వినాళ గ్రంథులు. మరి నాళ గ్రంథుల్లో ఏముంటాయంటే ఏమి రిలీజ్ అవుతాయంటే డక్ట్ గ్లాండ్స్ సీక్రెట్స్ ఎంజైమ్స్. ఓకే, డక్ట్ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ని విడుదల చేస్తాయి. వినాళ గ్లాండ్స్, డక్ట్లెస్ గ్లాండ్స్, పైప్లెస్ గ్లాండ్స్ అనేవి సీక్రెట్స్ ఏం చేస్తాయంటే హార్మోన్స్ని విడుదల చేస్తాయి. మరి ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఎంజైమ్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఎంజైమ్స్ అనేవి ప్లేస్ రోల్ ఆన్ ద సబ్స్టెన్సెస్, అంటే ఆహార పదార్థాల పైన ఇవి సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మారుతాయి. ఇవి ఏం చేస్తాయంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ ఆహార పదార్థాలుగా మారుస్తాయి. ఓకే, సరళ ఆహార పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి మనకి జీర్ణ వ్యవస్థలోన ఉపయోగపడతాయండి. జీర్ణ వ్యవస్థలో డైజెస్టివ్ సిస్టంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరి హార్మోన్స్ విషయానికి వచ్చేటప్పటికి జీవక్రియలను మెరుగుపరుస్తాయండి. ఇవి జీవక్రియలను మెరుగుపరచడం జరుగుతుంది. ఓకేనా? మరి మన బాడీలో ఉన్నటువంటి ఈ రెండు గ్రంథులు ఏం చేస్తాయంటే ఇవి ఎంజైమ్స్ని, ఇవి హార్మోన్స్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఎంజైమ్స్ అనేవి ఒక్కొక్కసారి యాక్టివ్గా లేనప్పుడు మనకి B2 రైబోఫ్లావిన్ అనేది ఏం చేస్తుందంటే వాటిని యాక్టివ్గా చేస్తుందండి. వాటిని రిలీజెస్లో కానీ అవి చేసే పనుల్లో కానీ
చాలా యాక్టివ్గా ఉండేటట్లు చేసేది ఇవేనండి. ఓకే, అండర్స్టాండ్, అర్థమవుతుంది కదా మీకు? మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రైబోఫ్లావిన్ అనేది కో ఎంజైమ్గా కూడా పనిచేస్తుందండి. మరి దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాం. దీని లోపం వల్ల వచ్చే వ్యాధులు 2 రకాలు. ఒకటి కీలోసిస్, రెండు గ్లాసైటిస్. కీలోసిస్ అండ్ గ్లాసైటిస్. B2 లోపం వల్ల వచ్చినటువంటి 2 రకాల డిసీజెస్ ఏంటంటే కీలోసిస్ అండ్ గ్లాసైటిస్. మరి కీలోసిస్ అంటే మనకి చూడండి, ఈ 2 పెదాల మధ్య ఈ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ వద్ద పుళ్ళు పోయడం, చీము పోయడం, అలాగే రంధ్రాలు అయిపోవడం, అలాగే బ్లడ్ డైలీ కారడం అనేది జరుగుతుందండి. మనకి చిన్నతనంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, చిన్నతనంలో అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి ఈ డిసీజెస్ అండి ఇవి. ఇక్కడ కీలోసిస్ అంటే ఏంటి, 2 పెదాల మధ్యన కూడా రంధ్రాలు ఏర్పడడం, అలాగే బ్లడ్ రావటం, తర్వాత కంప్లీట్గా పుల్లుగా మారడం అనేది జరుగుతుందండి. మరి గ్లాసైటిస్ అంటే నాలుక పైన పై పొర ఎర్రగా ఉండి అదేమో మనం ఏదైనా కారపు వస్తువు తింటే విపరీతమైన మంట రావటం అనేది జరుగుతుంది. నాలుక పైన ఎర్రటి మచ్చలు ఏర్పడి కంప్లీట్గా మనకి విపరీతమైన నొప్పిని కలిగించడానికి జరిగే స్థితిని ఏమంటామంటే గ్లాసైటిస్ అంటామండి. ఈ 2 కూడా B2 లోపం వల్ల వస్తుందండి. మరి వీటి యొక్క డైటరీ సోర్సెస్, ఇవి లభించు పదార్థాలు చూసుకున్నట్లయితే, ఇవి మనకి లభించే పదార్థాలు చూసినట్లయితే మనకి B2 అనేది ఎక్కడ లభిస్తుందంటే తాజా కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, వీటిలో మనకి ఎక్కువగా లభిస్తుందండి. ఓకే, ఏంటంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు, అన్ని వెజిటేబుల్స్లో కూడా మనకి విటమిన్స్ అనేవి లభిస్తాయి. ఇంకా మనకి కామన్గా అన్ని ఎక్సెప్ట్ సి తప్పించి మిగతా అన్ని దొరికినటువంటి 2 ఐటమ్స్ ఏంటి, పాలు, గుడ్లు. పాలల్లోనూ కూడా అన్ని విటమిన్స్ ఉంటాయి, గుడ్లలో కూడా అన్ని విటమిన్స్ ఉంటాయండి. ఇవి మనకి B2 విటమిన్ అనేది లభిస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క లాభం ఏంటి, కీలోసిస్ రాకుండా చేయవచ్చు, మరియు గ్లాసైటిస్ రాకుండా చేయవచ్చు. మరి B3 చూసుకున్నట్లయితే B3 విటమిన్ అండి. B3 దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నియాసిన్ అండి. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ నియాసిన్. నియాసిన్ అండి. దీని యొక్క లభించు పదార్థాలు ఇవి సేమ్ అండి. బి కాంప్లెక్స్ విటమిన్స్ అనగానే మనకి సాధారణంగా ఫ్రూట్స్, పండ్ల నుండి మరియు తాజా కూరగాయల నుండి ఎక్కువగా లభిస్తుంది. ఇది కూడా సేమ్. చిలకడ దుంప B3, B5 కూడా ఉంటుందండి. చిలకడ దుంప, తాజా కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసంలో ఇది బాగా లభిస్తూ ఉంటుందండి. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క లోపం, లభించే పదార్థాల తర్వాత దీని యొక్క లోపం చూసుకున్నట్లయితే పెల్లాగ్రా అనే డిసీజ్ వస్తుంది. B3 నియాసిన్ అనే విటమిన్ లోపించినట్లయితే మనకి పెల్లాగ్రా అనేది వస్తుంది. పెల్లాగ్రా అనే విటమిన్ రావటం అనేది జరుగుతుంది. పెల్లాగ్రా అనే వ్యాధి లోపం వల్ల పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. మీ పెల్లాగ్రా అంటే ఏం లేదండి, ఇది చర్మం పైన పొలుసులుగా మారిపోతుంది.
చర్మం పైన పొలుసులుగా ఊడిపోవడం అనే దాన్ని పెల్లాగ్రా అంటారు. చర్మం పైన దద్దుర్లు పుట్టి మొత్తం ప్రతి లేయర్ కూడా ఊడిపోవడం అనేది జరుగుతుందండి. ఇది B3 నియాసిన్ విటమిన్ లోపం వల్ల. B3 నియాసిన్ విటమిన్ లోపం వల్ల మనకి ఏం జరుగుతుందంటే పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది. చర్మం పైన పొరలు పొలుసులుగా ఊడిపోయే స్థితిని ఏమంటారంటే పెల్లాగ్రా అంటారండి. ఓకే, మరి దీనివల్ల లాభం ఏంటంటే ఇది యాంటీ పెల్లాగ్రీగా పనిచేస్తుందండి. యాంటీ పెల్లాగ్రీగా పనిచేస్తుంది. తర్వాత ఇది 4 రకాల డిజీజెస్ని నుండి మనల్ని కాపాడడం జరుగుతుందండి. B3 వల్ల మనకి 4 రకాల డిసీజెస్ రాకుండా చూసేది ఏదంటే B3 అండి. మొదటది చూసుకున్నట్లయితే 1 డిమోన్సియా, 2 డెర్మటైటిస్, 3 డయేరియా, 4 డెత్. ఫైనల్గా ఈ 3 వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి డెత్ కాబట్టి 4. ఇక్కడ 4 రకాల డిసీజెస్ని నుండి ఇది మనల్ని కాపాడుతుంది. పోన్లండి, ఇది చూసుకున్నట్లయితే డెత్ అనేది ఎలాగా మరి మనకి డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి 3 రకాల డిసీజెస్ నుండి మనం చేసుకోవచ్చండి. చూసుకున్నట్లయితే డిమెన్షియా అంటే లాస్ ఆఫ్ మెమొరీ. ఓకేనా, డిమెన్షియా అంటే లాస్ ఆఫ్ మెమరీ. అల్జీమర్స్ ఓకేనా, అల్జీమర్స్ అనే పదాలు మనం వింటూ ఉంటాం కదా. అల్జీమర్స్ అంటే ద లాస్ ఆఫ్ మెమొరీని డిమెన్షియా అంటామండి. మతిమరుపు ఎక్కువగా B3 లోపం వల్ల రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెర్మటైటిస్ అండి. డెర్మటైటిస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులండి. ఇవేంటి, సేమ్ మనం పెల్లాగ్రా చెప్పుకున్నాం కదా, చర్మానికి దద్దుర్లు పుట్టడం కానీ, అలాగే గాయాలు పుట్టడం కానీ, అలాగే చర్మం పొరలుగా ఊడిపోవడం కానీ. డెర్మటైటిస్ అంటే చర్మానికి సంబంధించినటువంటి ఎనీ డిసీజెస్ని డెర్మటైటిస్ అని అంటారండి. ఓకేనా. తర్వాత డయేరియా అండి. డయేరియా చూసుకున్నట్లయితే విపరీతమైన వాంతులు విరేచనాలండి. విపరీతమైనటువంటి వాంతులు విరేచనాలు రావటం అనేది జరుగుతుంది. ఈ డయేరియాకి మనము దేనివల్ల వస్తుందంటే రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏ వైరస్ వల్ల వస్తుందంటే రోటా వైరస్. దీనికి మరి టీకా ఏంటంటే రోటా టీకా అండి. టీకా పేరు కూడా రోటా టీకా అని వేయటం అనేది జరుగుతుందండి. ప్రపంచంలోనే చిన్నపిల్లల్ని అధిక మరణాలకు గురి చేసిన వ్యాధి ఏది అంటే డయేరియా అండి. ప్రపంచంలోనే చిన్నపిల్లలని మరణాలకు గురి చేసినటువంటి వ్యాధి ఏది అంటే ఈ డయేరియా అండి. ఈ డయేరియా వెరీ వెరీ డేంజరస్ వ్యాధిని ప్రకటించిన సంస్థ ఏదంటే WHO అండి. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1948 ఏప్రిల్ 7వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉండటం అనేది జరిగిందండి. ఓకే, ఒక్కసారి B3 నియాసిన్. B3 యొక్క సైంటిఫిక్ నేమ్ నియాసిన్. ఇది దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే ముఖ్యంగా పెల్లాగ్రా అండి. చర్మంపై పొలుసులుగా ఊడిపోయే స్థితిని పెల్లాగ్రా అంటాము. ఇది యాంటీ పెల్లాగ్రాగా ఉపయోగపడుతుంది. ఇది లభించే పదార్థాలు చిలకడ దుంప, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, మాంసం, వీటన్నిటిలో కూడా B3 అనేది మనకి కామన్గా ఉంటుందండి. మరి వీటికి ముఖ్యంగా కొన్ని డిసీజెస్ని కూడా ఇది నివారిస్తుంది B3 అనేది. ఒకటి డిమెన్షియా అంటే దీన్ని ఏమంటారు అంటే అల్జీమర్స్ అంటే ద లాస్ ఆఫ్ మెమొరీ.
మెమొరీ అంటే మతిమరుపు స్థితిని ఏమంటారంటే డిమెన్షియా అంటాం. తర్వాత డెర్మటైటిస్ అంటే చర్మానికి సంబంధించినటువంటి అనేక రకాల వ్యాధులు. తర్వాత డయేరియా చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి చిన్నపిల్లలకి వాంతులు విరేచనాలు ధారాళంగా జరిగిపోయే స్థితిని ఏమంటామంటే డయేరియా అంటాము. ఇది చిన్నపిల్లల్ని ఎక్కువ మరణాలకు గురి చేసినటువంటి ఒక వ్యాధి ఏది అంటే అది ఖచ్చితంగా డయేరియా అనేసి మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్పటం జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ UNO బ్రాంచ్. ఇది మనకి 1948 ఏప్రిల్ 7వ తేదీన దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే జెనీవాలో ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ విటమిన్ చూసుకున్నట్లయితే నీటిలో కరిగే విటమిన్ కానీ చూసుకున్నట్లయితే మనకి B4 ఉండదండి. ఓకే, B4 అనేది ఉండదు. ఎందుకు? B4ని మనం ఇంకా గుర్తించలేదు కాబట్టి B5 అండి. B5 పాంటోథెనిక్ యాసిడ్ అని చెప్తున్నాం. B5 అండి, ప్యాంటోథెనిక్ యాసిడ్ ప్రకారము ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క సాధారణ నామం అనేది ఇంకేముండదు, ప్యాంటోథెనిక్ అంటారు. ఇది లభించు పదార్థాలు చూసుకున్నట్టే చిలకడ దుంప, వేరుశనగ, నెక్స్ట్ ఫ్రూట్స్, పండ్లల్లోనూ ఇది ఎక్కువగా లభిస్తుంది. పండ్లలో ఇది ఎక్కువగా లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క లోపం వల్ల ఏం జరుగుతుందంటే అరికాళ్ళ కింద మంటలండి. అరికాలి కింద మంటలు రావటం అనేది జరుగుతుందండి. అరికాలి కింద మంటలు రావటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే అరికాలి కింద మంటలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. B5 మనకి పల్లెటూళ్ళల్లో చూసినట్లయితే కోళ్ళు ఒక్కొక్కసారి చెంగుమని ఎగరడం మొదలు, అంటే అవి ఇలా నడుస్తూ కొంతసేపు ఇలా నిలబడి ఉండేటప్పుడు కాలు కింద ఏదో మంటలు జర్ర లాగినట్టు టకమని లేస్తే ఇది ఎక్కువగా కోళ్ళల్లో కనిపిస్తుంది. మనం కూడా ఒక స్థితిలో కంప్లీట్గా ఇలా స్టాండింగ్ అయ్యి ఎటువంటి చలనం లేకుండా కొంతసేపు ఉండేటప్పటికి మనకు కూడా అరికాలి కింద మంటలు అనేది జిగ్మని లాగడం అనేది జరుగుతుంది. అయితే అది ఎక్కువ కాకుండా కొద్ది సమయంలోనూ కూడా అలా అరికాలి కింద మంటల్లో వచ్చినట్లయితే వాళ్ళకి విటమిన్ B5 లోపించినట్లు మనం గుర్తిస్తాం. వాళ్ళు ఎక్కువగా చిలకడ దుంపని కానీ తీసుకున్నట్లయితే, చిలకడ దుంప అంటే మనకి ఎర్రగా ఉంటాయి కదా, ఉడకబెట్టుకొని తినడం కానీ తాజాగా తినడం కానీ ఇవి తిన్నట్లయితే మనకి ఈ విటమిన్ అనేది లభిస్తుందండి. B6 అండి. B6 యొక్క సైంటిఫిక్ నేమ్ పైరిడాక్సిన్. B6 యొక్క దాని యొక్క సైంటిఫిక్ నేమ్ పైరిడాక్సిన్. ఈ పైరిడాక్సిన్ అనేది మనకి ఏంటంటే దీని యొక్క లోపం దేనివల్ల జరుగుతుందంటే దీని యొక్క B6 ఓకేనా పైరిడాక్సిన్ లోపం వల్ల మనకు వచ్చినటువంటి వ్యాధి ఏదంటే ఎనీమియా అండి. ఎనీమియా అంటే నథింగ్ బట్ ద లాస్ ఆఫ్ బ్లడ్. ఓకేనా, రక్తహీనత అండి. ఓకేనా, మనకి హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందండి. దీనిలో ఉన్నటువంటి మూలకము ఏది అంటే మనకి B1లో ఉండే మూలకము అయితే సల్ఫర్ అండి. B1లో అయితే సల్ఫర్ ఉంటుంది. B6లో అయితే ఫెర్రస్ ఉంటుందండి, ఐరన్. B6లో ఐరన్ ఉంటుంది. ఓకేనా, B6లో ఉండేటువంటి మూలకం ఏదంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అది కానీ లోపించింది అనుకోండి మనకి రక్తహీనత రావటం అనేది జరుగుతుంది. మరి ఇది ఎక్కువగా B6 అనేది ఎక్కువగా మనకి దేంట్లో లభిస్తుందంటే మనకు తెలుసు. ఓకే, వేరుశనగ ఉండలు, నూలుపప్పు ఉండలు, బెల్లము, తర్వాత డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిలో కూడా ఐరన్ ఉంటుంది. కాబట్టి ఇవి లభించు పదార్థాలు చూసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అండి.
డ్రై ఫ్రూట్స్, బెల్లం, అలాగే వేరుశనగ ఉండలు, నువ్వుల ఉండలు, వేరుశనగ అండ్ నువ్వులు ఉండలండి. బెల్లంతో తయారు చేసినటువంటి ఉండల్లో మనకి రక్తహీనతను తగ్గించడం కోసం MDM మిడ్ డే మీల్స్లో మనకి పల్లీలు, చెక్కీలు ఇస్తారు కదా, అవి అనేవి మనకి B6 విటమిన్ని లోపం తగ్గించడం కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు కూడా ఇవి ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే B7కి సైంటిఫిక్ నేమ్ ఏది అంటే B7కి సైంటిఫిక్ నేమ్ ఏది అంటే B7 బయాటిన్. దీన్ని చూసుకున్నట్లయితే దీని యొక్క సేమ్ అండి, B6 B7 కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎనీమియా అని రక్తహీనతకు చేస్తుంది. ఇది కూడాను దీని లోపం వల్ల మనకేమొస్తుందంటే భయంకరమైనటువంటి రక్తహీనత రావడం అనేది జరుగుతుంది. తర్వాత దీని యొక్క లాభం ఏంటంటే ఇది మైక్రోసైటిక్ ఎనీమియా అంటే మనకి ఆర్బీసీలు ఉన్నాయి కదండి, ఆర్బీసీల సంఖ్య తగ్గిపోవడం ఇలా చేస్తుందండి. యాక్చువల్గా ఇవన్నీ దీని లోపం వల్ల జరుగుతుంది. దీని లాభం ఏంటంటే ఆర్బీసీల సంఖ్య పెంచడం అనేది చేస్తుందండి. ఓకేనా, ఈ సంఖ్య పెంచడం అనేది ఎందులో జరుగుతుందంటే మనకి B7 కానీ మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో మన బ్లడ్ ఆటోమేటిక్గా కూడా పెరుగుతుంది, అంటే రక్తహీనతని తగ్గించడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ బెల్లము, చిలకడ దుంప డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తుందండి. డ్రై ఫ్రూట్స్లో లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే B9 అండి, ఫోలిక్ యాసిడ్ అంటారు. B9ని ఏమంటామంటే ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు. B9 ఏమంటారు, ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారండి. ఇది సేమ్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రక్తహీనతనే. ఇది గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి. ఇది రక్తహీనతను నిరోధిస్తుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనతను నిరోధిస్తుంది. మరి ఎలా అంటే ఇది ఆర్బీసీల మెచ్యూరిటీ, మనకి రక్త కణాల సంఖ్య పెరగడంతో పాటు రెడీ టు యాక్ట్ అంటే వారి పనిచేసే స్థితిని ఏది మారుస్తుంది అంటే ఇది మారుస్తుందండి. ఓకేనా, B9 అనేది ఫోలిక్ యాసిడ్ అనేది మన ఎర్రక్త కణాల యొక్క మెచ్యూరిటీని పెంచడానికి ఉపయోగపడుతుందండి. అందుకే దీన్ని ఎక్కువగా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోవాలండి. ఓకే, మనకి ఎర్రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే ప్లేట్లెట్స్ అనేవి మన రక్తంలో యొక్క 3 రకాల కణాలు. ఈ 3 రకాల కణాలు కలిస్తే రక్తం అనే ఒక కణజాలం ఏర్పడుతుంది. రక్తం అనేది ఒక ద్రవరూప కణజాలం. ఓకే, కణజాలాలు అనేవి ఘన రూపంలో ఉంటాయి, కానీ రక్తం అనేది ఒక లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఒక కణజాలం, టిష్యూ. అనేక కణాలు కలిసి ఒక కణజాలంగా మారుతుంది. కాబట్టి ఈ కణజాలంలో ఏం చేస్తుందంటే టిష్యూ, ఓకేనా, కణజాలం మీన్స్ టిష్యూ. B9 ఫోలిక్ యాసిడ్ అంటే ఇదేం చేస్తుందంటే తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాల మెచ్యూరిటీ, వాటి డెవలప్మెంట్, అవి రెడీ టు యాక్ట్ పనిచేయడానికి కోసం తోడ్పడే విటమిన్ ఏదంటే B9 అండి. ఓకే, ఇక్కడికి B12 చూసుకున్నట్లయితే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏది అంటే సయానికోబాలమిన్. B12 అండి, వెరీ ఇంపార్టెంట్. B7లో ఉన్నటువంటి మూలకం ఏదంటే సల్ఫర్ అండి. B7లో ఉన్నటువంటి మూలకం ఏదంటే సల్ఫరు. B6లో ఉన్నటువంటి మూలకం ఏదంటే ఫెర్రస్. B12లో ఉండే మూలకం ఏదంటే కోబాల్ట్ అండి.
వెరీ ఇంపార్టెంట్. కోబాల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే B12, ఈ B12ని దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏదంటే సయానికోబాలమిన్ అనే సైంటిఫిక్ నేమ్తో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. మరి ఇవి లభించు పదార్థాలు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. విటమిన్ K చెప్పుకున్నాం. యాక్చువల్లీ కాలేయంలో లభిస్తుంది. కాలేయం లివర్లో లభిస్తుంది. ప్రతి లివర్, కోడి లివర్ కానీ, గొర్రెపోతు లివర్ కానీ, మటన్లో ఏదైనా లివర్ తీసుకున్నట్లయితే ఎనీ లివర్లో కూడా B12 విటమిన్ ఉంటుంది. అలాగే పెద్ద ప్రేగులో ఉన్నటువంటి యాక్చెరీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా ద్వారా కూడా మనకి లభిస్తుందండి. ఓకే, ఈ విధిని ఏం చేస్తుంది? విటమిన్ B2ని యాక్చెరీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా విటమిన్ B2, B12 అండ్ K విటమిన్లో మనకి లభ్యం అవుతాయండి. మానవుని పెద్ద పేగులో నివాసం ఉన్నటువంటి యాక్చెరీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా నుండి మనకు లభించినటువంటి విటమిన్స్ ఏమంటే B2 అండ్ B12 అండ్ K, విటమిన్ Kను మనకి లభించడం అనేది జరుగుతుందండి. మరి దీని యొక్క లోపం వల్ల ఏం జరుగుతుందంటే విటమిన్ అనేది కూడా హానికరమైన ఫెర్నీషియస్ ఎనీమియా, హానికరమైనటువంటి రక్తహీనత రావడం అనేది జరుగుతుందండి. ఈ హానికరమైన రక్తహీనత ఎలా జరుగుతుందంటే హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకపోవడము, అలాగే బ్లడ్ సెల్స్ అనేవి ఇన్యాక్టివ్ అయిపోవడం కూడా ఈ యొక్క B12 విటమిన్ లోపం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇప్పటికీ మనం B కాంప్లెక్స్ విటమిన్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్లాసులో విటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి విటమిన్ సి గురించి మనం మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.